April 29. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 30, verse 19. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలోనిది. He'll be very gracious unto thee at the voice of thy cry. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. The prophecy of Isaiah was given at a time when the Assyrian army was attacking Israel and Judah. ఇశ్రాయేలును యూదాను అష్షూరీయుల రాజులు వారు యుద్ధానికి వస్తున్నప్పుడు ఇటువంటి ప్రవచనము యెషయాకు ఇవ్వబడింది. The northern kingdom Israel would soon be conquered by Assyria very soon. ఉత్తర దిక్కునున్న ఈ ఇశ్రాయేలు దేశము అష్షూరీయులు త్వరలోనే దాన్ని స్వాధీనపరచుకోని అంటున్నారు. And the people of Israel would be taken into exile. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు చెరపట్టబడనే అంటున్నారు. The Assyrians would then come against the southern kingdom Judah. దాని తర్వాత ఈ ఉత్తర దిక్కునున్న Southern kingdom. దక్షిణ దిక్కునున్న యూదా రాజ్యం వైపు వస్తున్నారు. And because of this threat, ఈ బెదిరింపు ఉంది కాబట్టి the leaders of Judah looked to Egypt for protection against the Assyrian invasion. ఈ అష్షూరీయులు వచ్చి వారిని స్వాధీనపరచుకోకుండా యూదా ప్రజలందరూ కూడా వారు ఐగుప్తు వైపు చూసినారు And for help. సహాయం కొరకు. Here, all Isaiah's warnings against the alliance with Egypt became in vain. ఇప్పుడు ఐగుప్తు తోటి మనమంతా సత్సంబంధాలు కలిగి ఉండాలని ఏవైతే చెప్పబడ్డాయో, We should not have any alliance with Egypt. వారితో అంటే ఐగుప్తు తోటి మేమేమి సంబంధాలు కలిగి ఉండకూడదు అని చెప్పబడిందంతా కూడా వృధా అయిపోయినాయి. Isaiah gave so many warnings. యెషయా ఎన్నో హెచ్చరికలు ఇచ్చినాడు. Don't have any alliance with Egypt. ఐగుప్తు తోటి ఎటువంటి సంబంధము మీరు కలిగి ఉండద్దు. Now what the people of Judah are doing? ఇప్పుడు యూదా ప్రజలు ఏం చేస్తున్నారు? For their protection they are looking unto Egypt. వారి భద్రత కొరకు వారు ఐగుప్తు వైపు So చూస్తున్నారు. the warnings given by prophet Isaiah became in vain. ఇప్పుడు యెషయా ఏదైతే హెచ్చరికలు ఇచ్చినాడో అవన్నీ కూడా వృధా అయిపోయినాయి. So he learned that a group of Judean representatives, they are on their way to Egypt. ఐగుప్తుకి కొంతమంది యూదా నుంచి మనుష్యులు వెళ్తున్నారన్న సంగతి యెషయా తెలుసుకున్నాడు. So he is declaring అందుకని ఆయన చెప్తున్నాడు, that such alliance with Egypt will prove to be disastrous. అటువంటి ఐగుప్తు తోటి ఏ సంబంధం పెట్టుకున్నా సరే అది ఇంకా చాలా నష్టం కలిగిస్తుంది. Judah's dependence on Egypt is against the will of God. యూదా దేశము వాళ్ళు ఐగుప్తుల మీద ఆధారపడినారంటే అది దేవుని చిత్తానికి విరోధము. And in the end it will bring disgrace upon Judah. అది యూదా మీదకే చివర్లో ఎంతో అవమానం తీసుకొస్తుంది. Isaiah knew very well that the journey with the caravan of donkeys and camels will be a waste of time, waste of money, waste of energy. ఈ ఒంటెల మీద గాడిదల మీద వీళ్ళందరూ ప్రయాణం వెళ్తున్న దానికి పెట్టే ఖర్చు కానీ సమయం కానీ అదంతా కూడా వ్యర్థమే, వృధా అయిపోతుందని యెషయాకి బాగా తెలుసు. So Judah thought that Egypt is a powerful country. యూదా అనుకున్నారు ఐగుప్తు చాలా శక్తివంతమైన దేశం అని. And that will overthrow their enemy Assyria. అష్షూరీయులు వాళ్ళ శత్రువులను ఐగుప్తులు వాళ్ళు ఓడించేస్తారు అనుకున్నాడు. But Isaiah knew that Egypt cannot do so. అయితే యెషయా ఐగుప్తు అలాగ చెయ్యలేదన్న సంగతి తెలుసు. Though the prophet warned the people of Judah so clearly, యూదా ప్రజలకు ఈ యెషయా ప్రవక్త అంత స్పష్టంగా హెచ్చరిక చేసినప్పటికీ the sinful people were not willing to hear messages that came from the Lord. ప్రభువు దగ్గర నుంచి వచ్చిన ఈ వర్తమానాన్ని ఆలకించడానికి ఈ పాపాత్ములైన ప్రజలు ఇష్టంగా లేరు. They wanted to hear those things that please them. వాళ్ళకి ఇష్టమైన సంగతులే వినాలని They ఆశిస్తున్నారు. believed that Egypt will be a wall of protection around them. వారి చుట్టూరు కూడా ఐగుప్తు చక్కని ప్రహారీ గోడలా ఉంటాది అని అనుకున్నారు. But the prophet is saying that that wall will fall on them only. ఆ ప్రాకారం ఏదైతే ఉంటదనుకుంటున్నారో అది వాళ్ళ మీదే పడిపోతుంది అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. Instead of trusting God quietly, నెమ్మదిగా దేవుని మీద నమ్మకం ఉంచేది పోయి the people trusted in the military strength. వాళ్ళకి అంటే సైనికుల యొక్క శక్తి మీద ఈ యూదా ప్రజలు ఆధారపడ్డారు. This is only inviting defeat. ఇది ఓటమిని ఆహ్వానించడమే. Because the military strength of Assyrians is greater than that of Egypt. ఎందుకంటే ఐగుప్తీయుల దగ్గర ఉన్న సైన్యం యొక్క బలము కంటే
అశ్షీరీయుల యొక్క సైన్యం యొక్క బలం ఎంతో ఎక్కువ. Actually, God wanted to help his people. చూడండి, దేవుడు తన ప్రజలకు సహాయం చేయగోరినాడు. We all know one thing. మనందరికీ ఒక విషయం తెలుసు, How one angel of God killed 1,85,000 soldiers of the Assyrian army during the days of King Hezekiah. ఎజెకియా రాజు పరిపాలిస్తున్న సమయంలో 1,85,000 మందిని దేవుడు ఎలాగ Only one హతమార్చినాడు, angel. ఒక్క దూత ఎలాగ హతమార్చినాడో మనకు తెలుసు. Before God helping them, God wanted them to learn to trust in him. దేవునిని వాళ్ళు విశ్వసించే ముందు, ఆ దేవుడు వాళ్ళకి సహాయం చేసే ముందు వాళ్ళు దేవుని మీద ఎలాగ విశ్వసించాలి అన్నది నేర్పించుకున్నాడు. Despite Judah's rebellion, యూదా ఎంతో తిరుగుబాటు చేసినప్పటికీ God in his mercy does not cast them off forever. దేవుడు తన కనికరము చొప్పున వాళ్ళని విడిచిపెట్టలేదు, Not forever. సదాకాలం నాకు విడిచిపెట్టలేదు. That is the promise of our meditation today. నేటి దిన మన ధ్యానం కొరకు వాగ్దానం అదే. The Lord wants to be very gracious unto them at the voice of their cry. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. From here onwards, ఇక్కడ నుంచి the prophet is speaking about their future. వారి భవిష్యత్తు గురించే ప్రవక్త చెప్తూ That is ఉన్నాడు. after returning from captivity. అంటే ఆ చెర నుంచి తిరిగి వచ్చిన So తర్వాత, the whole design of the passage is to describe the future state of prosperity. అంటే అభివృద్ధి పరంగా వీరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆ విషయాల్ని వివరించడానికే మనం చదువుకున్న భాగమంతా ఉంటుంది. Isaiah speaks about the future prosperity, peace and joy in Jerusalem. యెరూషలేములో సమాధానము, సంతోషము అవి భవిష్యత్తులో ఉండనై ఉంటున్నాయి. అటువంటి అభివృద్ధి ఉంటుంది అని యెషయా చెప్తూ ఉన్నాడు. In chapter 30 verse 19, the prophet mentions about the voice of cry. యెషయా గ్రంథం 30 వచనంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మొర పెట్టుకునే దాని గురించి చెప్తున్నాడు. This cry will bring them pardon. ఈ మొర వారికి క్షమాపణ తెస్తుంది. In order to arouse believers to pray earnestly, తద్వారా విశ్వాసులందరూ కూడా వాళ్ళు చాలా భారంగా ప్రార్థన to చేయడానికి, supplicate with earnest groaning. వాళ్ళు ఈ దుఃఖంతో మొర పెట్టుకోవడానికి. And this cry is a must for our lives also. మన జీవితంలో కూడా ఈ మొర చాలా అవసరం. How many times we depend upon our own abilities, our wisdom, our friends in the time of trouble? మనకి ఎప్పుడైనా సమస్యలు కలిగినప్పుడు మన స్నేహితుల మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద ఎన్నిసార్లు The ఆధారపడుతుంటాం. Lord is always ready to help us, but our eyes will be on man. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయినప్పటికీ మన దృష్టి మాత్రం మనుషుని మీదే ఉంటుంది. In such failures, అటువంటి పతనాలలో with due repentance, we must ask pardon from God. దేవుని దగ్గర నుంచి ఎంతో పశ్చాత్తాపపడి మనం క్షమాపణ వేడుకోవాలి. If not, we cannot enjoy His mercy. అలా చేయకపోతే ఆయన కనికరమును మనం అనుభవించలేము. Therefore, the church must gather together and it must be rescued from further destruction by crying unto God. అందుకనే దేవుని వైపే మొరపెట్టుకుంటూ సంఘం అనేది అది ఇంకా నశించిపోకుండా తను తాను కాపాడుకోవాలి. If there is no sorrow of heart that excites us to prayer, ఒకవేళ ప్రార్థన చేయడానికి, ప్రోత్సహించడానికి మన హృదయంలో గనుక ఈ దుఃఖభరితమైన భారము లేకపోతే, or if that attitude is not there so that to get the answer and help and rescue, దేవుని దగ్గర నుంచి ఆ విడుదల గాని, ఆ జవాబు గాని, ఆ సహాయం గాని పొందడానికి అటువంటి కోరిక లేకపోతే, today get it. ఈ రోజు అటువంటి భారం పొందుకోండి. Then He wants to guide us. అప్పుడు ఆయన మనల్ని నడిపించగోరుతూ ఉన్నాడు. Isaiah 30:21 says, యెషయా గ్రంథము 30:21 చెప్తుంది, all thine ears shall hear a word behind thee saying, this is the way, walk ye in it, when you turn to the right hand and when you turn to the left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. How glorious to be led by the Spirit and having God saying, this is the way, walk ye in it. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని దేవుడు చెప్తున్నాడు అంటే అది ఆత్మ ద్వారా ఇలాగ నడిపించబడము ఎంత మహిమాన్వితంగా ఉంటుందండి. So what is the way to start with? మనము ఆరంభించడానికి మరి మార్గము, త్రోవ ఏంటి? The way is waiting upon God and trusting in Him. ఆ మార్గం ఏంటి అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు వేచి ఉండడం. The result will be no more weeping. దానికి ప్రతిఫలము ఇంకా మన దుఃఖం ఉండదు. Then we can be the witnesses to the world around for His grace. మనము దేవుని యొక్క కృప విషయములో మన చుట్టూ ఉన్న లోకానికి సాక్షులుగా ఉండగలం. We will be the monuments of His mercy. ఆయన కనికరము
చూపించేవారుగా ఉంటాం. For the repenting children of God, good times will follow all calamities. ఎటువంటి విపత్తులున్నా గానీ పశ్చాత్తాపపడుతున్న విశ్వాసులకి ఎప్పుడు మంచి రోజులు వస్తూ ఉంటాయి. What a wonderful loving God we are having. ఎంత అద్భుతమైన ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి When ఉంటున్నాం. we go astray, He will be waiting for us to show mercy and grace. మనము ఆయనని విడిచి పక్కదోవ వెళ్ళిపోయినప్పుడు ఆయన మనకు కనికరము చూపించడానికి, కృప చూపించడానికి వేచి ఉంటున్నాడు. Oh, what a word is this! ఎంత అద్భుతమైన మాట అండి ఇది. God will wait for the people to repent. ప్రజలు పశ్చాత్తాప పడడానికి దేవుడు వేచి ఉంటున్నాడు. God can punish them. దేవుడు వాళ్ళని శిక్షించవచ్చు. But instead of punishing them, He wants to wait till they return. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు శిక్షించకుండా ఆయన వేచి He ఉండగోరుతున్నాడు. wants to do the best and the finest or the fittest in the right time for His glory. ఆయన మహిమార్థమై సరైన సమయంలో ఏదైతే అవసరమో, ఏదైతే సరైనదో, ఏదైతే అక్కడ చక్కబరుస్తుందో ఆ పని చేయగోరుతూ ఉన్నాడు. Oh dear brothers and sisters, ఓ ప్రియ సహోదర I సహోదరులారా, can firmly and experientially tell that there is no God in the whole universe other than the God of the Bible. బైబిల్ దేవుడి కంటే ప్రపంచమంతలో కూడా ఏ దేవుడు లేడని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. At the same time, అదే సమయంలో none in the universe are so loving, forgiving, long suffering like our God. మన దేవుడిలాగా దీర్ఘశాంతము, క్షమిస్తూ ఉండడము, ప్రేమించే దేవుడు ఇంకెవరూ లేరు. Really, we are so blessed to have Him as our God. మన దేవుడిగా ఆయనను కలిగి ఉండడం అది గొప్ప ధన్యత. Therefore, so far, if you have not made Him as your God, without any further delay, accept Him and receive Him in your life. అందుకనే ఆయనను ఇంకా మీ స్వంత రక్షకునిగా మీరు మీ దేవునిగా అంగీకరించకపోతే ఇప్పుడే మీ హృదయాలలో ఆయనను స్వీకరించండి. Praise be to His name. ఆయనకు స్తుతి, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank Thee because Thou art a loving God. మీరు ప్రేమ కలిగిన దేవుడు గనుక మీకు వందనాలయ్యా. When your people went astray, ఎప్పుడైతే మీ ప్రజలు వారు త్రోవ తప్పి వెళ్ళిపోయినారో, oh, when they are looking unto Egypt and other, oh Lord, human beings for help, సహాయము కొరకు ఐగుప్తు వైపు, మనుషుల వైపు వాళ్ళు ఎప్పుడైతే చూడడం ఆరంభించినారో, instead of punishing them, వారిని శిక్షించేది బదులు, oh Lord, they love making you to wait for their return. ఓ ప్రభా, వారు మళ్ళీ మీ యొద్దకు తిరిగి రావాలి అని మీ ప్రేమను బట్టి మీరు వేచి ఉండినారు. Oh Lord, when they cry, you are telling, I will answer and I will do wonderful things more than their imagination. ప్రభా, వారు మొరపెట్టినప్పుడు వారికి జవాబిచ్చి వారు ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పిన. Even in our lives also, మా జీవితాలలో కూడా ప్రభా, when we go astray, oh Lord, మేము త్రోవ తప్పిపోయి వెళ్ళిపోయినప్పుడు immediately you are not punishing. వెంటనే మీరు మమ్మల్ని శిక్షించట్లేదు. If you punish immediately after our mistake, none of us would be existing today. మేము చేసిన తప్పిదానికి వెంటనే గనుక మీరు శిక్షిస్తే మాలో ఎవరము కూడా ఈరోజు బ్రతికి ఉండం. But oh Lord, we thank you for your long suffering. ఓ ప్రభువా, మీ దీర్ఘశాంతమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Patiently you are waiting for our return. దీర్ఘశాంతముతో ఓపికతోటి మేము తిరిగి రావాలని మీరు వేచి When ఉన్నారు. we return and when we cry unto you, O Lord, with bubbling joy, thou art willing to receive us, restore us, reinstate us, O Lord. మేము తిరిగి వచ్చినప్పుడు, మేము పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, ఓ ప్రభువా, ఎంతో ఆనందంతో మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని తిరిగి నిర్మించనే ఉంటున్నారు. O Lord, when we see this quality in you, ఇటువంటి గుణశీలం మేము మీలో చూసినప్పుడు there is no need for us to be in the fallen state. మేము పడిపోయిన స్థితిలోనే ఉండే పరిస్థితే లేదు. Anytime we can cry unto you. ఏ సమయమందైనా మేము మీకు మొరపెట్టగలం. Help our dear ones who are hearing by any chance. If they are going far away from you, immediately they may cry unto you. They may return, they may repent, and they may be restored. ప్రభా, వింటున్న వారు ఎవరైనా వారి పరిస్థితిలో మీ యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయింటే వారు మీ దగ్గరికి తిరిగి వచ్చి వారు కూడా పశ్చాత్తాపపడి వారు సమకూర్చబడలాగానే సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరు నడిపించండి. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.